చూసారు కదా, చిన్నపిల్లలు అయితేనే సాస్ అద్దుకొని తినాలా, పెద్దోళ్ళు అయితేనే మిరపకాయ నలుచుకొని తినాలా. బ్రెడ్ బజ్జీ అయితే చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనమైతే బ్రెడ్ బజ్జీని అయితే చేసుకోబోతున్నాం. చాలా ఈజీ రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ అయితే మీ పిల్లలకైతే చాలా చాలా బాగా పనికొచ్చే స్నాక్స్. వాళ్ళు కూడా అయితే ఎంతో ఇష్టంతో తింటారు. మరి ఈసారి ఎప్పుడైనా మీరైతే ఈ విధంగా అయితే ఒకసారి అయితే బ్రెడ్ బజ్జీని అయితే ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికైతే చిన్న రిక్వెస్ట్, వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మా వంటలు మీకు బాగా నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే 2 బంగాళదుంపలు అయితే తీసి బాగానైతే ఉడకబెట్టుకొనేసేసి బాగానైతే పిసికేసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను అయితే కట్ చేసేసి సన్నగా కట్ చేసుకున్నాను, పక్కన పెట్టాను. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనమైతే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేసి ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి పెట్టేసి బాండి బాగానైతే కాగానే అందులోనే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. ఇప్పుడైతే ఇందులోనే ఒక 1/2 టీ స్పూను పోపు గింజలు అయితే వేసేయండి. వేసేసేసి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు అయితే వేసేయండి. పచ్చిమిర్చి కరివేపాకు వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలగలిపేసేయండి. కలగలిపేసేసి మనమైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అయితే వేసేయండి. వేసేసి ఇందులోనే కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం వేగిన తర్వాత మనమైతే ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉడకబెట్టుకున్న బంగాళదుంపని అయితే ఇందులో అయితే వేసేయండి. వేసేసి ఇందులోనే ఒక్క నిమ్మకాయని పూర్తిగా పిండేసేసేసి రసాన్ని అయితే పోసేయండి. పోసేసేసి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేయండి. వేసేసేసి ఇప్పుడైతే బాగా కలిపేసేయండి. చూసారు కదా, స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. తీసి అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. మనకైతే స్టఫ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనమైతే పిండి అయితే కలిపి పెట్టుకున్నాం. శనగపిండి అయితే నేను తీసుకున్నాను, ఇక్కడ ఒక 300 గ్రాములు అయితే జల్లించి తీసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా అయితే ఉప్పు అయితే వేసేయండి. వేసేసేసి ఒక 1/2 టీ స్పూను సోడా వేసేయండి. వేసేసేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొద్దిగా లూజ్గానైతే పిండి అయితే కలుపుకోండి. చూసారు కదా, పిండి అయితే ఈ విధంగా అయితే లూజ్గానైతే కలిపి పెట్టుకోండి, బాగా జారేటట్టు. ఎందుకంటే మనం బ్రెడ్ అద్దినప్పుడు బ్రెడ్కి అనేది బాగా పట్టేయాలి పిండి అనేది. ఇప్పుడైతే పిండిని అయితే పక్కన పెట్టుకుందాం. ఈ విధంగానైతే ఒక్కొక్క బ్రెడ్ అయితే తీసుకోండి. తీసుకొనేసి ఒక అట్లకర్ర తీసుకొని దీని విధంగానైతే అలా 2 సార్లు అలా దొలిపేయండి. బ్రెడ్ అనేది కాస్త అనిగేస్తుంది. అనిగేసిన తర్వాత ఈ విధంగానైతే వాటి సైడ్లో అయితే కట్ చేసేయండి. కట్ చేసేసి ఇది మధ్యలోకి అయితే ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. నేనే వీడియో తీసి నేనే కట్ చేయడం కష్టం కాబట్టి కొద్దిగా చూసారు కదా, ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి మనం బ్రెడ్ని మొత్తం. బ్రెడ్ కట్ చేసేది అయితే అయిపోయింది. మనం అయితే ముందుగానే స్టఫ్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఒక బ్రెడ్ తీసుకొని వచ్చి దీని మీద అయితే ఈ విధంగానైతే పెట్టేసేయండి. పెట్టేసేసి దీనికి మధ్యలో ఈ విధంగానైతే అనేసేయండి. అనేసేసి పైనంగా ఈ బ్రెడ్ పెట్టేసేసి పక్కకైతే పెట్టేసేయండి. ఈ విధంగానే మనం మిగతా అన్నిట్లకు పెట్టుకుందాం. చూసారు కదా, అన్ని బ్రెడ్లోకి అయితే నేనైతే స్టఫ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బజ్జీలు అయితే వేసుకోవాలి. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టండి. బాండి పెట్టేసేసి అందులో బజ్జీలు ఫ్రై చేసుకున్నాను సరిపడా నూనెనైతే పోసేయండి. పిండి అయితే ఒకసారి అయితే మళ్ళీనైతే కలిపేసుకోండి మొత్తం. ఒకసారి అలా కలుపుకొనేసేసి నూనె అయితే మనకు బాగా కాగిపోయింది. ఇప్పుడు మనమైతే బజ్జీలు అయితే వేసుకున్నాం. మనమైతే ఆ బ్రెడ్ను అయితే లోపల పిండిలోనైతే ఇలా ముంచేసుకోవాలి మొత్తం 2 వైపులా ముంచేసేసి ఆయిల్లోనైతే ఈ విధంగానైతే వేసేసుకోండి. ఒక్కొక్కటి ఆయిల్లో సరిపడానైతే వేసుకోండి. నాకైతే ఒక్కటే బాగా కాలుతుంది అనిపిస్తుంది, అందుకే ఒక్కటి వేసుకున్నాను. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు అయితే తిప్పేసుకొని 2 వైపులనైతే బ్రెడ్ బజ్జీని అయితే బాగానైతే కాల్చుకోవాలి. స్టవ్ అయితే మీడియంలో పెట్టేసుకోండి. చూసారు కదా, బ్రెడ్ బజ్జీ అయితే కాలింది. వేస్ట్ ఆయిల్ బాగానైతే వెళ్ళిపోయే వరకు అయితే ఈ విధంగానైతే అనేసేయండి. ఎందుకంటే బ్రెడ్ ఆయిల్ని బాగా తీసుకుంటుంది. ఒక టిష్యూ పేపర్ వేసేయండి. వేసేసి ఇలా వేసేయండి. ఈ విధంగానే మిగతా అన్ని కాల్చుకుందాం. బ్రెడ్ బజ్జీలు అయితే వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వీటిలోకి అయితే నలుసుక తినడానికి పచ్చిమిరపకాయలను అయితే వేపుకుందాం మనం. నేనైతే కొన్ని పచ్చిమిరపకాయలను అయితే తీసుకొనేసి మధ్యలోకి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అయితే వీటినైతే మిరపకాయలు అయితే ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొనేసేసి కాస్త ఉప్పు అయితే చల్లుకున్నాం. చూసారు కదా, బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి. మనం మధ్యలో పెట్టిన స్టఫ్, అలాగే మనం సైడ్కి తీసుకున్న పచ్చిమిరపకాయలని,
అలా బ్రెడ్ బజ్జీ తినుకుంటూ ఈ పచ్చిమిరపకాయలు కొరుక్కుంటూ ఒకవేళ కాస్త కారం అనిపించుకుంటే ఇలా సాస్లో అద్దుకొని తింటుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీ పిల్లలకైతేనే సాస్ పెట్టి ఇవ్వండి, మీరనుకో అలా పచ్చిమిరపకాయలు కొరుక్కుంటూ తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ బ్రెడ్ బజ్జీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.